నమస్కారం డీన్యూస్కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. సిద్ధం చివరి సభలో వైసీపీ మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్లు తెలిపిన ఆ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ ఎంపీ విజయసాయిరెడ్డి రాబోయే కాలంలో ప్రజలకు ఏం చేస్తామో మేనిఫెస్టోలో ఉంటుందని స్పష్టం. ఈ నెల 3, 4, 5 తేదీలలో పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపిన కలెక్టర్ ఢిల్లీరావు 2 చుక్కలతో అంగవైకల్యాన్ని అరికట్టవచ్చని సూచన. అమరావతిలో పేదలకు ఇల్లిస్తే అడ్డుకుంది చంద్రబాబు అని ఆగ్రహం వ్యక్తం చేసిన వెల్లంపల్లి శ్రీనివాస్. పేదలకు మంచి జరగడం చంద్రబాబుకి ఇష్టం లేదని ధ్వజం. బాపట్ల జిల్లాలోని మేదర్ మిట్టల్స్ వద్ద సిద్ధం సభకు సంబంధించిన ఏర్పాట్లను వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ ఎంపీ విజయసాయిరెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే సిద్ధం సభకు సంబంధించిన పోస్టర్ను వైఎస్ఆర్సీపీ నేతలు విడుదల చేశారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ మేదర్ మిట్లలో సిద్ధం సభను ఈ నెల 10వ తేదీన నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సభలో 4 సంవత్సరాల 10 నెలల్లో మేము చేసిన అభివృద్ధి సంక్షేమానికి సంబంధించిన విషయాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివరిస్తారని చెప్పారు. ఈ సభలోనే వైఎస్ఆర్సీపీ ఎన్నికల మేనిఫెస్టోను కూడా ప్రకటిస్తాం. గతంలో ఏం చేశాం, రాబోయే కాలంలో ఏం చేస్తామో సీఎం జగన్ వివరిస్తారని ఆయన తెలిపారు. ఈ సిద్ధం సభకు 15 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నామని అన్నారు. సిద్ధం సభలకు ప్రజల నుంచి మంచి స్పందన ఉంది అన్నారు. ఒక దానిని మించి ఇంకో సభకు ప్రజలు పోటెత్తుతున్నారని, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం వైఎస్ఆర్సీపీ ఏం చేసిందో ప్రజలకు బాగా తెలుసు అన్నారు. బీసీల కోసం పాటుపడింది ఎవరో బీసీలకు బాగా తెలుసు. సిద్ధం సభకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సభను నిర్వహిస్తామని చెప్పారు. మార్చి 10వ తేదీ తర్వాత ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని కామెంట్ చేశారు. పల్నాడు, గుంటూరు, ఇటు సైడ్ నుంచి ఒంగోలు, నెల్లూరు, తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గాల నుంచి 6 పార్లమెంటరీ నియోజకవర్గాల నుంచి 43 నియోజకవర్గాల నుంచి ప్రజలందరూ కూడా విచ్చేసి మా గౌరవ అధ్యక్షుల వారి సందేశాన్ని వినడం, ఆలకించడం జరుగుతుందన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. నేను ఒక్క విషయం మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ఉదాహరణకి భీమిలిలో మొట్టమొదటి సభ నిర్వహించాం, ఆ తర్వాత ఏలూరులో నిర్వహించాం, రాప్తాడులో నిర్వహించాం. సభకి ముందు సర్వేల్లో, సభ తరువాత ఉన్నటువంటి సర్వేల్లో పోల్చి చూసుకున్నట్టయితే ప్రజల నుంచి వచ్చేటటువంటి స్పందన అంతా కూడా చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. పార్టీ గ్రాఫ్ విపరీతంగా ఈ మధ్యకాలంలో బాగా పెరుగుతుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అందుకే మేము ఏర్పాటు చేసుకున్నటువంటి టార్గెట్ ఏదైతే ఉందో ఆ టార్గెట్ తప్పకుండా మేము అచీవ్ చేస్తాము అన్నటువంటి విషయంలో మాకు ఎటువంటి సందేహము లేదు అన్నటువంటిది స్పష్టంగా తెలుస్తుంది. గతంలో ముఖ్యంగా బీసీలకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళందరికీ కూడా ఆహారం సంబంధించి ఏర్పాట్లు కానీ, లేకుంటే పార్కింగ్ సౌకర్యం కానీ, మంచినీటి సదుపాయం కానీ, ఎందుకు ఎండాకాలం కాబట్టి మజ్జిగ సదుపాయం కానీ ఇవన్నీ కూడా కలిగించడం జరుగుతుందన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ యొక్క సభ తప్పకుండా విజయవంతమవుతుంది. దీని ట్రాన్స్పోర్ట్కి సంబంధించి మొత్తం ఆ ఏర్పాట్లన్నీ కూడా మజ్జి శ్రీనివాసరావు గారు చూస్తున్నారు. సభా ప్రాంగణం, సభలో ఉన్నటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా తలసిల్ రఘురామ్ గారు చూస్తున్నారు. అలా ఒక్కొక్క యాక్టివిటీ అన్నటువంటిది ఒక్కొక్కరు చూసుకుంటూ ఈ యొక్క సభ విజయానికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేస్తున్నామని మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు. కేవలం 2 పోలియో చుక్కలతో అంగవైకల్యాన్ని అరికట్టవచ్చని, అప్పుడే పుట్టిన బిడ్డ మొదలుకుని 5 ఏళ్ల వయసులోపు గల చిన్నారులకు తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని, ఈ నెల 3, 4, 5వ తేదీలలో 3 రోజుల పాటు నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమంలో 2,48,000 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తెలిపారు. మార్చి 3, 4, 5వ తేదీలలో 3 రోజుల పాటు నిర్వహించనున్న
పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం సందర్భంగా ప్రజలను చైతన్యవంతులు చేసేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన పల్స్ పోలియో చుక్కలు అవగాహన ర్యాలీని పాత ప్రభుత్వ ఆసుపత్రి నుండి జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పున్కర్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు మాట్లాడుతూ పోలియో మహమ్మారిని సమూలంగా రూపుమాపేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత 20 సంవత్సరాలు తీసుకున్న చర్యలు మంచి సత్ఫలితాలను ఇవ్వడం జరిగిందన్నారు. ప్రస్తుతం పోలియో కేసులు నమోదు కానప్పటికీ చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం కొనసాగించి పోలియో బారిన పడకుండా రక్షించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 3వ తేదీ ఆదివారం జిల్లాలో 5 సంవత్సరాల వయసులోపు గల 2,48,000 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా నిర్ధారించడం జరిగిందన్నారు. వీరికి 1,008 పల్స్ పోలియో కేంద్రాల ద్వారా పోలియో చుక్కలు వేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందన్నారు. గ్రామీణ ప్రాంతాలలో 611 కేంద్రాలు, పట్టణ ప్రాంతాలలో 397 కేంద్రాలతో పాటు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో 35 కేంద్రాలతో పాటు మరో 71 మొబైల్ వాహనాల ద్వారా చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు 4,244 మంది వ్యాక్సినేటర్స్ను నియమించడం జరిగిందన్నారు. ఇందుకోసం 3,11,460 పోలియో చుక్కల డోసులను సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. తల్లిదండ్రులు చిన్నారులకు పోలియో చుక్కల మందు వేయించడంలో వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని పోలియో చుక్కల మందు ఇప్పించడం ద్వారా వారి బిడ్డలు సంపూర్ణ ఆరోగ్యంతో ఎదిగేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఢిల్లీరావు కోరారు. అనంతరం నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ చిన్నారులకు క్రమం తప్పకుండా పోలియో చుక్కలు వేయించడం వలన గత 5 ఏళ్లలో ఒక పోలియో కేసు కూడా నమోదు కాలేదన్నారు. అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా ప్రభుత్వం పల్స్ పోలియో కార్యక్రమాన్ని కొనసాగిస్తుందని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని విధిగా వారి చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేయించాలని ఆమె కోరారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ మాట్లాడుతూ అప్పుడే పుట్టిన బిడ్డ మొదలుకొని 5 ఏళ్ల వయసు గల చిన్నారుల వరకు పోలియో చుక్కలు వేసేలా శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. ఆదివారం మొదటి రోజు ఎంపిక చేసిన కేంద్రాల్లో పోలియో చుక్కలు వేస్తారని, తదుపరి 2 రోజులు అనగా సోమ, మంగళవారాల్లో వైద్య సిబ్బంది ఇంటింటికి తిరిగి పోలియో చుక్కలు అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం కోసం మురికి వాడలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరిగిందన్నారు. వైద్యులు, సూపర్వైజర్, వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొంటున్నారన్నారు. నగరంలో సుమారు 1,50,000 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా నిర్ధారించడం జరిగిందని ఆయన తెలిపారు. పల్స్ పోలియో కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ అధ్యక్షులు డాక్టర్ జి సమరం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ఎం సుహాసిని, నర్సింగ్ విద్యార్థులు, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. రేపు పల్స్ పోలియో ఆదివారం ఎంటైర్ ఇండియాలో జరుపుకుంటున్నాం. దాంట్లో మన ఎన్టీఆర్ జిల్లాలో సుమారుగా ఒక 1000 బూత్స్లో సుమారుగా ఒక 2.5 లక్షల మంది పిల్లలకి టార్గెట్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు ఒక అవగాహన ర్యాలీ అనేది ఓల్డ్ జీజీహెచ్లో ఏర్పాటు చేసుకోవడం, దానికి మన గౌరవ మేయర్ గారు మేడం రావడం, ఇతర అధికారులు, మా కమిషనర్ విఎంసి, డిఎంహెచ్ఓ, ఇమ్యునైజేషన్ ఆఫీసర్, సూపరింటెండెంట్ జీజీహెచ్, వెల్ నోన్ ఫిజిషియన్ డాక్టర్ సమరం గారు, ఇతర అధికారులందరూ కూడా, రాష్ట్ర స్థాయి అధికారులు అండ్ మీడియా మిత్రులు అందరూ కూడా అనేటువంటిది ఇక్కడికి వచ్చున్నారు. సో గత ఆల్మోస్ట్గా మనం ఒక ఐ థింక్ 20 సంవత్సరాలు 95 నుండి ఈ పల్స్ పోలియో అనేటువంటి కార్యక్రమం అనేటువంటి జరుగుతూ ఉంది. మనం ఎప్పుడో చిన్నప్పుడు అయితే బుక్స్లో చదువుకున్నాం, మసూచి అనేది, స్మాల్ పాక్స్ అనేది ఎరాడికేట్ అయింది. ఆ ప్రాసెస్ ఎలా ఎరాడికేట్ అయింది అనేది పెద్దవాళ్ళు అయినటువంటి డాక్టర్ సమరం గారు, ఇంకా పెద్దవాళ్ళు అయినటువంటి వాళ్ళు ఆ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేసుంటారు, చూసుంటారు. బట్ ఇంకొక డిసీజు రాకుండా మన కళ్ళ ముందే మనము ఈ 95 నుండి ఈ రోజు వరకు కూడా చేసినటువంటి ఎఫర్ట్స్ వల్ల ఇది ఇండియాలో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక నెగ్లిజిబుల్ అనుకోవాలి. ఇక ఆల్మోస్ట్ ఎక్కడ కూడా 2011 తర్వాత ఎక్కడ కూడా రిపోర్ట్ అనేటువంటి కాలేదు. ఇంకా పక్కన ఉన్నటువంటి ఏదైనా చుట్టూ ఉన్నటువంటి ఆ నేపాలో లేకపోతే ఆఫ్ఘనిస్తానో లేకపోతే పాకిస్తానో అక్కడ నుండి ఇల్లీగల్గా మైగ్రేషన్ అంటే అయిపోయి అలా వచ్చుండొచ్చేమో, కానీ మన ఇండియాలో అనేటువంటి పుట్టినటువంటి పిల్లలు ఎవరికి కూడా అనేది ఇప్పుడు దీని ద్వారా ఎఫెక్ట్ అనేటువంటి అవ్వట్లేదు. అది ఒక గొప్ప అచీవ్మెంటు. దీనికి నిజంగా
హెల్త్ డిపార్ట్మెంట్కి మనము ఖచ్చితంగా అప్రిషియేషన్ అనేటువంటి ఇవ్వాలి. దానికి సహకరించినటువంటి మిగిలిన అన్ని డిపార్ట్మెంట్స్కి, ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి, ఎన్జిఓస్కి, డాక్టర్స్కి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. అందరికీ నమస్కారం. రేపు అనగా ఆదివారం నాడు మనకి 3వ తారీఖున పల్స్ పోలియో అన్నది మన ఎన్టీఆర్ జిల్లాలోన, విజయవాడ నగరంలోన నిర్వహించుకోవటం జరుగుతుంది. పల్స్ పోలియో తల్లిదండ్రులు నిర్లక్ష్యం ఏమైనా వహిస్తే మాత్రం పిల్లలకు అది శాపంగా మారే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు మన ఓల్డ్ జీజీహెచ్లోన ఈ పల్స్ పోలియో మీద మనం ఒక అవగాహన అన్నది ర్యాలీ అన్నది చేపట్టడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు, మన ఢిల్లీరావు గారు, అలాగే మన కమిషనర్ గారు స్వప్నిల్ దినకర్ గారు, అలాగే డిఎంహెచ్ఓ సుహాసిని గారు, సిఎంహెచ్ఓ రత్నావళి గారు, అలాగే మన డాక్టర్ గారు సమరం గారు, అలాగే మన హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు, మన జీజీహెచ్ సూపరింటెండెంట్ గారు అందరూ ఈరోజు ఈ కార్యక్రమంలో హెల్త్ డిపార్ట్మెంట్ మొత్తం పాల్గొనడం జరిగింది. ఏదైతే దీని మీద ప్రజలకి అవగాహన ఒకటి ఇవ్వగలిగితే రేపు జరగబోయే పల్స్ పోలియో కార్యక్రమంలో పిల్లలందరికీ పూర్తి శాతంలో పల్స్ వేయించుకునే విధంగా, పోలియో చుక్కలు వేయించుకునే విధంగా మన విజయవాడ సిటీలోన ఈ పల్స్ చుక్కలు వేయించుకునే పిల్లలు ఎంతమంది ఉన్నారంటే 156,042 మంది పిల్లలు ఉండడం జరిగింది. అలాగే 378 సెంటర్లు అన్నది మనం విజయవాడ సిటీలో పెట్టడం జరిగింది. అలాగే రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, దుర్గా టెంపుల్, రాజీవ్ గాంధీ పార్కులోన 29 సెంటర్లు అన్నది మనం ఓపెన్ చేయడం జరిగింది. నమస్కారం. రేపు అంటే 3rd పల్స్ పోలియో కార్యక్రమం ఇది ఎంటైర్ ఇండియా, దీంతోపాటు మన విజయవాడ సిటీలో కూడా మనం స్టార్ట్ చేస్తాం. దీనికోసం ఇక్కడ ఓల్డ్ జీజీహెచ్ క్యాంపస్ నుంచి ఒక ర్యాలీ పెట్టడం జరుగుతుంది. ఇది ఎందుకని అంటే అవేర్నెస్ ఈ పల్స్ పోలియో ప్రోగ్రామ్ గురించి పెరగాలి. సో దీంట్లో మనకి టార్గెట్ గ్రూప్ విజయవాడ సిటీ వరకు 1,50,000 వరకు, అంటే ఏదైనా పిల్లలు ఒక 0 to 5 years 5 సంవత్సరం వరకు పిల్లలు తీసుకొని మీరు ఈ 376 బూత్స్ మీరు తీసుకురావచ్చు. మరి ముఖ్యంగా టార్గెట్ గ్రూప్స్ అంటే రైల్వేస్ దగ్గర, లేకపోతే బస్ స్టాప్స్ దగ్గర, అంటే ఫుట్పాత్ మీద పట్టుకొని వాళ్ళు, లేకపోతే అక్కడ ఉన్న పూర్ ఫ్యామిలీస్, దీనికి మరీ మనం టార్గెట్ చేసుకొని అక్కడ స్పెషల్ బూట్స్ మనం పెట్టినాము. ఇది కాకుండా స్లమ్ ఏరియాస్లో కూడా చాలా వరకు మనం బూట్స్ పెట్టినాము. ఖచ్చితంగా దయచేసి మీ పిల్లల్ని ఈ బూట్స్కి తీసుకువచ్చి ఈ పల్స్ పోలియో డ్రాప్ ఇది మీరు ఖచ్చితంగా వ్యాక్సినేషన్ మీరు చేయించాలి. గారికి, మన డిఎంహెచ్ఓ గారికి, దక్కిన ఆఫీసర్స్ అందరూ కూడా, అలాగే ఇక్కడున్న ఆరోగ్య కార్యకర్తలు అందరూ కూడా నమస్కారం. పల్స్ పోలియో అనేది మరి 95 నుంచి చాలా బాగా చేస్తూ వచ్చాం. ఇండియాలో ఇక్కడ మాత్రం ఏ కొత్త కేసు లేదు అని మాత్రం గర్వంగా చెప్పుకోగలం. కానీ బయట దేశాలు చూస్తే మళ్ళీ అది అవ్వకుండా ఉండడం కోసం ప్రతి ఒక్కరు ముందు జాగ్రత్త వేసుకోవాలి. 2 తొక్కులు వాళ్ళకి అవిడితనం లాగా నిర్వహిస్తాయి కనుక ప్రతి ఒక్క తల్లి తండ్రి వాళ్ళ పిల్లల్ని కండమే కాదు, పిల్లలు పెంచడం కూడా తెచ్చుకోండి. అవిడితనం రాకుండా, ఈ కొరగా బాధ లేకుండా అది ప్రతి ఒక్కళ్ళు కూడా పోలి చొక్కలు రేపు వేసి తర్వాత 2 రోజులు 3 రోజులు కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ తప్పకుండా వాళ్ళని ఇండియన్ మెడికల్ కాస్ట్ నేషనల్ మిషన్ గారిని మేము అందరినీ అప్పీల్ చేస్తాం. థ్యాంక్ యూ. అండి. సో ఈరోజు పల్స్ పోలియో కార్యక్రమం రేపటి గురించి ఈరోజు ముందుగా అవగాహన ర్యాలీ అనేది ఒకటి ఇక్కడ జీజీహెచ్ నుంచి మనకి పెట్టుకోవడం జరుగుతుందండి. ముఖ్యంగా తల్లిదండ్రులు అందరూ కూడా, మీ అందరికీ కూడా పల్స్ పోలియో ప్రతి సంవత్సరం ఉంటుందని తెలుసు. కానీ మనం మధ్యలో కోవిడ్ వల్ల 1 సంవత్సరం ఆగిపోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మనం ఇప్పుడు పల్స్ పోలియో కార్యక్రమాన్ని మళ్ళీ మనం జరుపుకుంటున్నాం. ప్రతి ఒక్క తల్లి కూడా ముఖ్యంగా తల్లి పుట్టినప్పటి నుంచి, పుట్టినప్పుడు బిడ్డ నుంచి 5 సంవత్సరాల వరకు ప్రతి బిడ్డకు కూడా ఈ వ్యాక్సిన్ అనేది, ఈ పోలియో చుక్కలు 2 చుక్కలు అనేది వేయించాలండి. కొంతమందికి చాలా అపోహ ఉంటుంది, ముందు రోజు వేయించాం కదా, ఈ రోజు వేయించకపోతే ఏమవుతుంది అనుకుంటారు. ముందు రోజు వేయించినా పర్వాలేదు, ఈ ఒక్కసారిగా అందరూ కూడా వేసుకునే ఈ పల్స్ పోలియో కార్యక్రమంలో ప్రతి బిడ్డను కూడా చుక్కలు అనేది వేయించాలి. మా అందరికీ కూడా ట్రాన్సిట్ బూత్స్ ఇక్కడ ఉన్నాయండి. ఎక్కడంటే బస్ స్టాండ్లో, అలానే మన బిఎంసీలో వచ్చిన రైల్వే స్టేషన్లు, వీటిలో కూడా మనకి బూత్స్ అనేది పెట్టడం జరిగింది. పేద ప్రజలకు అమరావతిలో ఇల్లిస్తే చంద్రబాబు అడ్డుకున్నారని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. మైనారిటీలపై దేశద్రోహం కేసులు పెట్టిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. బోండా ఉమా రౌడీ అని
తాను ప్రతి పేదవాడిని ఆప్యాయంగా పలకరించే సామాన్యుడినని అన్నారు. సెంట్రల్లో గెలిచేది నేనే అని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు శనివారం నాడు నియోజకవర్గంలో జగనన్న రావాలి సీనన్న కావాలి కార్యక్రమంలో భాగంగా స్థానిక 27వ డివిజన్ గులాబీతోట ప్రాంతాలలో స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు, స్థానిక డివిజన్ కార్పొరేటర్ కొండాయిగుంట మల్లేశ్వరి బలరాం తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ డివిజన్ పర్యటనలో భాగంగా 27వ డివిజన్లో పర్యటించడం జరిగిందన్నారు. ప్రతి ఇంటికి వెళ్తుంటే మంచి స్పందన వస్తుందన్నారు. గులాబీ తోట రోడ్ వైనింగ్కి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ ప్రాంత ప్రజలకు అమరావతిలో ఇల్లిచ్చామని దానిని చంద్రబాబు అడ్డుకున్నారని, వారు మళ్లీ ప్రజల వద్దకు వచ్చి మాయమాటలు చెబుతున్నారన్నారు. టీడీపీ నాయకులు మాత్రం ప్యాలెస్లో ఉంటారు కానీ పేదవాడి సొంతింటి కలను అడ్డుకుంటున్నారన్నారు. పేదవాడిని ఓటు అడిగే అర్హత టీడీపీకి లేదు అని బోండా ఉమా తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు డివిజన్ పర్యటనలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 27వ డివిజన్లో గులాబీ తోటక నుంచి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా సోదరిమణి స్థానిక కార్పొరేటర్ మల్లేశ్వరి గారు, సోదరుడు ఎమ్మెల్సీ రుహుల్లా గారు, స్థానిక నాయకులు, పార్టీ పెద్దలు, పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళు కూడా రావడం జరిగింది. ఈ డివిజన్లో చక్కటి స్పందన, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ డివిజన్లో మా కార్పొరేటర్ గారు మాకు అన్ని విధాలు అందుబాటులో ఉంటున్నారు, అభివృద్ధి అంతా చక్కగా జరుగుతుందని చెప్పడం కానివ్వండి, ఈ యొక్క గులాబీ తోట రోడ్డు వైండింగ్ అయితే అడుగుతున్నారు ప్రజలందరూ కూడా. తప్పకుండా దాన్ని సానుకూలంగానే వారికి సమాధానం చెప్పాను. తప్పకుండా దాని సాధ్యాసాధ్యాలు పరిశీలించి తప్పకుండా ఆ రోడ్డు వెడల్పుకి పూర్తిగా కృషి చేస్తామని కూడా తెలియపరచుకుంటున్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ అమరావతిలో ఇళ్ల స్థలాలు రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఇక్కడ డబుల్ బాజీ ఒకడు ఉన్నాడు, ఇక్కడ బోండవమ్మ అని చెప్పని, వాడు ఆ స్థలాల్ని దుర్మార్గంగా కోర్టులో వేయించి పేదవారికి ఇళ్ల స్థలాలు జగన్మోహన్ రెడ్డి గారితో ఒక న్యాయం జరగకూడదని చెప్పి కోర్టులో వేయించి స్టే తీసుకొచ్చాడు. వాడు వచ్చి ఇక్కడ చెప్తారు, ఈ అమరావతిలో స్థలాలు మీకు రావు, మేము కోర్టులో మేము గెలిచామంటారు. సిగ్గుందా నీకు? ఎవరైనా పేదవారికి ఇళ్ల స్థలాలు ఇస్తే కోర్టుకు వెళ్తావా? మీరు మీ చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఆలోచన చేయలేదు, మంచి చేయాలని ఆలోచన చేయలేదు. ఎంత దుర్మార్గంగా బోండవమ్మా, నువ్వు పేదవారికి ఇల్లు చూడలేవు. నువ్వుకి మాత్రం ప్యాలెస్లు కావాలి, పెద్ద పెద్ద బిల్డింగులు కావాలి. పేదవారికి సొంత ఇల్లు ఉంటే మాత్రం కోర్టు స్టేకి వెళ్తారు. బుద్ధి జ్ఞానం లేదు. ఏ విధంగా వచ్చి ఓటు హక్కు అడుగుతావు నువ్వు? ఇక్కడ అసలు మీకు ఈ అమరావతిలో ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఇంటికి వచ్చి ఓటు హక్కు అడిగే నైతిక హక్కు ఉందా మీకు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో అది డెవలప్ చేయాలని చెప్పని అక్కడ ఉన్న ప్రజానికానికి ఇంకా ప్రజలు పెరిగితే అక్కడ ఇంకా అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఒక ఆలోచనతో ముందుకెళ్ళి స్థలాలు ఇస్తే అక్కడ పేదవారు ఉండడానికి వీలు లేదని చెప్పని కోర్టుకి వెళ్ళి స్టే తీసుకుని ఎంతవరకు సమంజసం. జగనన్న కావాలంటే సీనన్న రావాలని గడప గడపకి ఈరోజు 27వ డివిజన్లో మన ఇప్పుడు మల్లేశ్వరి అక్కతో ప్రయాణం చేస్తూ చాలా చక్కటిగా నేను ప్రతి గుమ్మం వెళ్తుంటే, అన్న జగనన్న మా గుండెల్లో ఉన్నాడన్న, జగనన్న ఇచ్చిన మాకు పథకాలు చాలన్నా అని చాలా చక్కటి చెప్తుంటే మాకు చాలా ఆనందంగా ఉందండి. అదేవిధంగా మన ఇప్పుడు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఒక మాట చెప్పడం జరిగింది. ఈరోజు ఇళ్ల పట్టాలు అమరావతిలో ఇవ్వడం అనేది ఒక గొప్ప, ఒక పేదవారి కూడా ఒక అమరావతిలో ఉండాలనే లక్ష్యంతో జగనన్న ఇళ్ల పట్టాలు ఇస్తే సిగ్గు లేకుండా వీళ్ళు కోర్టులో వేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి కోర్టులో మేము గెలిచా అని మాటలు చెప్తున్నారు. అసలు మీ కోర్టులో వేసి ఆపాల్సిన అవసరం ఏంటి? అంటే ఒక పేదవాడు అంటే ఇప్పుడు రాజధానిలో ఉండకూడదా?
మీరందరూ ఆలోచించాలి ఈ విషయాలన్నీ. అంటే టీడీపీ చేసే అరాచకాలు, టీడీపీ అసలు ఏం చేస్తుంది అనేది చేస్తుంది వాళ్ళే. కోర్టులో అంటే కోర్టులు మొత్తం వాళ్ళకి ఎలా మఫ్తి పెట్టాలో కోర్టుల పైన నేను జడ్జీలతో సహా వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇది ఆగడం జరిగింది. నేను సూర్యుడికి నేను అరచేతి పెట్టి నేను ఆపలేరు. అదేవిధంగా మన జగనన్న కూడా ఇండ్ల పట్టాలు ఎవరు ఆపలేరు. నమస్కారం. ఈరోజు గులాబీ తోట చర్చి దగ్గర నుంచి మన శ్రీనన్న, అలాగే రుహుల్లా, ఎమ్మెల్సీ రుహుల్లా గారు, నా తోటి కార్పొరేటర్లు, నా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులతో పాటు అందరూ గడప గడప ప్రోగ్రాము జగనన్న రావాలి, శ్రీనన్న కావాలని నినాదం మీద మేము ప్రతి గడపకే వెళ్తున్నాము. జగనన్న పరిపాలన సరిగ్గా లేకపోతే జనాలు మాకు నీరాజనాలు పట్టరు. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన మీరు గుర్తుపెట్టుకోవాలి. మాకు ప్రతి గడప గడపకి ప్రతి సందుకు వెళ్తుంటే మాకు నీరాజనాలు పడుతున్నారు. ఎందుకంటే అమ్మ మీ ఇంట్లో అన్ని సంక్షేమాల పథకాలు అందుతున్నాయి అంటే ప్రతి ఒక్కళ్ళు అందుతున్నాయి అని చెప్తున్నారు. అలాగే పిల్లలు నాడు నేడు కింద కూడా స్కూల్లో, గవర్నమెంట్ స్కూళ్ళు కూడా బాగా చెప్తున్నారు. అక్కడ ఫుడ్ కూడా బాగుందని ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. అలాగే జగనన్న చేదోడు వాదోడు కానీ ఇట్లా ప్రతి ఒక్కటి చెప్పుకుంటుంటే జగనన్న మాకు ఎంతో సాయితా పడుతున్నాడు. పేద ప్రజలకు వైసీపీ ఎప్పుడు అండగా ఉంటుందని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ పేరుతో ప్రజలకు ఉపాధి కల్పించే విధంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నామని వెల్లడించారు. దేవినేని నెహ్రూ బాటలోనే ఆయన అనుచరులు నడుస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. తూర్పు నియోజకవర్గం 14వ డివిజన్ దర్శిపేట సర్కిల్ నందు పలు ఆర్థిక సహాయ కార్యక్రమాలు జరిగాయి. మల్లి యూత్ ఆధ్వర్యంలో ఒక బడ్డీ కొట్టు, వికలాంగులకు ట్రైసైకిల్స్ ఆర్థిక సహాయమును తూర్పు వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎవరికి ఏ సహాయం కావాలన్నా అందించేందుకు వైసీపీ శ్రేణులు ఎప్పుడు ముందుంటారని పేర్కొన్నారు. దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ చింతల సాంబయ్య మరియు వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు పెద్దలు, ఆత్మీయులు, మరి ముఖ్యంగా దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారితో ఎంతో సన్నిహితంగా ఆయన వేసిన ప్రతి అడుగులో ఎన్ని ఇబ్బందులు వచ్చినా గారు నెహ్రూ గారు వెంటే ఉన్న పెద్దలు మల్లి గారు ఒక ఆధ్వర్యంలో ఈరోజు 14 డివిజన్కి సంబంధించిన ఒక్కరికి ఏదైతే ఒక మన బడ్డీ కొట్టు షెడ్ ఉందో దాదాపుగా 45,000 విలువ చేసే ఒక షెడ్ ఇస్తాం కానివ్వండి, ఒకరికి ట్రైసైకిల్ అందజేస్తాం కానివ్వండి, దాదాపుగా 10,000 విలువ చేసే ట్రైసైకిల్ అందజేస్తాం కానివ్వండి, ఇద్దరు పెద్దవాళ్ళకి తలా ఒక 10,000, ఇద్దరు పెద్దవాళ్ళకి జీవనోపాధి నిమిత్తం ఆర్థిక సాయం చేస్తాం కానివ్వండి, అదేవిధంగా మరొక 10,000 ఒక యువతకి ఎవరైతే ఆరోగ్యంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి వీల్ చైర్ అందిస్తాం కానివ్వండి, దాదాపుగా ఈరోజు 1,50,000 రూపాయలు విలువ చేసే ఆర్థిక సాయం కానివ్వండి, జీవనోపాధికి సంబంధించి ఈరోజు మల్లి గారు ఇస్తాం. చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో సోదరులు డివిజన్ కార్పొరేటర్ సాంబయ్య గారు, అదేవిధంగా చలపాటి వెంకటేశ్వరరావు గారు, సుబ్బరాజు గారు, దుర్గా గారు, పెద్దలు రామాయణపు సాంబయ్య గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు ఊకోటి శేషగిరిరావు గారు, మిగిలిన పెద్దలందరూ గారు ప్రతి ఒక్కరి గారు పాల్గొనడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు నెహ్రూ గారు ఏ విధంగా అయితే దాదాపుగా 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఉన్నారు. ముఖ్యంగా మల్లి గారు నెహ్రూ గారి మీద ప్రేమతో ఆయన పేరు మీద మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పని ఈరోజు నెహ్రూ గారికి ఉన్న ఆస్తి, ఈరోజు నెహ్రూ గారు వెంట ఉన్న మనుషులు కానివ్వండి, ఆయన సన్నిహితులు కానివ్వండి, ఆయన స్నేహితులు కానివ్వండి, చాలామంది గారు ఈరోజు ఆయన పేరు గుర్తుండిపోయే విధంగా ఆయన పేరు మీద వాళ్ళ రూపాయి గారు ఆయన పేరు మీద కార్యక్రమాలు చేసి, సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పిన ఒక మంచి ఉద్దేశం ఈరోజు మల్లి గారిని చూస్తే మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. గతంలో గారు ఇదే ప్రాంతంలో ఇదే డివిజన్లో సాంబయ్య గారు నెహ్రూ గారి పేరు మీద ల్యాప్టాప్లు కానివ్వండి, ఆర్థికంగా విద్యార్థులకు ఆర్థిక సాయం చేస్తాం కానివ్వండి, అధ్యక్షులు వారు దుర్గా చేస్తాం కానివ్వండి, ఈరోజు పెద్దలు సిహెచ్ గారు, శేషగిరిరావు గారు, సాంబయ్య గారు, సుబ్బరాజు, వీళ్ళందరూ గారు ఎవరైతే ఆయన సొంత మనుషులు ఉన్నారో ఆయన పేరు నిలబెట్టే విధంగా ఈరోజు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకునే విధంగా ఈరోజు పేరు నిలబెట్టుకునే విధంగా ఉన్నారంటే ఆ నాయకుడు ఒక నెహ్రూ గారికి దక్కుతుంది. ఈరోజు ఆయనకే అలాంటి మనుషులు, అలాంటి సన్నిహితులు, ఆయన స్నేహితులు దొరకడం ఈరోజు మేము అందరం చేసిన అదృష్టం. అదేవిధంగా ఆయన చనిపోయిన దగ్గర నుంచి గారా విజయవాడలో కానివ్వండి, తూర్పు నియోజకవర్గంలో కానివ్వండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తాం గారు జరుగుతుంది నెహ్రూ గారి పేరు మీద. రాబోయే రోజుల్లో గారా నేను కానివ్వండి, నెహ్రూ గారు ఒక సన్నిహితులు కానివ్వండి, మేమందరం గారా
ఇదే విధంగా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తాం గారు సందేశం చెప్తూ సెలవు. దేవినేని రాజశేఖర నెహ్రూ గారి సేవా స్ఫూర్తితో ఆయనతో నడిచిన అనుభవంతో ఆయన కమిట్మెంట్ గల మనిషి. ఎవరికైనా మాట ఇచ్చాడంటే మాట తప్పడు. ఆయన ఒకటే చెప్పేవాళ్ళు, నా ఊపిరినంత వరకు నాకు కార్యకర్తలే బలం, నా శ్వాస నా ఊపిరి కార్యకర్తలే అని చెప్పేవాళ్ళు. 40 సంవత్సరాలు ఆయన రాజకీయం చేశారంటే ఏ పదవులు ఆశించి ఆయన రాజకీయం చేయలేదు. మన కష్టాన్ని బట్టి, మన నడిచే నడకను బట్టి మనకి పదవులు రావాలి తప్ప పదవుల కోసం మనం వెంటాడకూడదు. వాళ్ళే మన కాడికి వచ్చి మన పదవులు ఇవ్వాలని కాన్సెప్ట్ని నమ్ముకున్న మనిషి. గెలిచామా ఓడిపోయామా, మనకు పదవి ఉందా లేదా, మన ఎమ్మెల్యే మంత్రివా అని ఎప్పుడు చూసుకోలేదు. 24 గంటలు నా గుమ్మం తెరిచి ఉంటుంది. నాకు పార్టీలతో పని లేదు. నా కాడికి వచ్చి నాకు ఈ పని కావాలి అంటే చేసే బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పి మా అందరూ కూడా చెప్పేవాడు. ఆయనతో 40 సంవత్సరాలుగా ఆ కుటుంబంతో నడిచిన అనుభవం, ఆ దేవుడిని వారి యొక్క ఊపిరి, వారి మాటతో వారు శాసించినప్పుడు మేము ఆచరించడం ఇప్పటికీ మనవ లేకుండా మేము ముందుకు నడుస్తున్నాం. అలాగే వారి కుమారుని కూడా నేను డబ్బులతో నాయకుని చేయను, అవినాష్ని ప్రజల్లో తిప్పుతాను, ప్రజా నాయకుడు కాదు ప్రజా సేవకుని చేస్తాను, ఆయన సేవ నచ్చితే మీరు నాయకుడిగా ఎన్నుకోండి అని మా అందరూ చెబుతూ ఉండేవాడు. అలాగే అవినాష్ గారు 5 సంవత్సరాలకు ఇన్ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి కూడా ఒక పక్క అభివృద్ధి 650 కోట్లతోటి, ఒక పక్క సంక్షేమం, మరో పక్క సేవ, దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి ఒక్కరికి ఎన్నో చారిటీ కార్యక్రమాలు అడిగిన వారికి లేదనకుండా ప్రతి ఒక్కరిని వారు ఏ పార్టీ, వారు ఎవరైనా తిరుగుతున్నారు, వర్గాలు, కులాలు, మతాలు ఏవి చూడకుండా ఆయన గుమ్మంలో అడుగుపెట్టినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా నాకు పని జరగలేదు, తిరిగి ఉత్త చేతులతో వచ్చాము అని ఎవరు చెప్పలేదు ఇంతవరకు. మార్చి 10వ తేదీన జరగబోయే చివరి సిద్ధం సభకు 15 లక్షల మందికి పైగా స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, వారి సౌకర్యాలకు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తున్నామని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ చెప్పారు. జగన్పై అభిమానంతో ఇన్ని లక్షల మంది తరలి వస్తున్నారని, ఆ జనాలను చూసి ప్రతిపక్షాలకు వణుకు పుడుతుందని అన్నారు. 15 లక్షల మంది టార్గెట్గా పెట్టుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా జనం అందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే సభలకి మీకు ఒక్కటి చూస్తున్నారు. మొదటి సభ కంటే రెండో సభకి ఎక్కువ రావటం, తర్వాత మూడో సభకి ఎక్కువ రావటం, మరి చివరి సభ చివరి సభ మరి 10వ తేదీన జరుగుతుంది. ఖచ్చితంగా ఈ సభ సక్సెస్ అవుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. 42 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, అలాగే ఇన్ఛార్జీలు, సమన్వయకర్తలు అందరూ కూడా, నాయకులు, కార్యకర్తలు సమయంతో పనిచేసి ఖచ్చితంగా కూడా ఈ సభను సక్సెస్ చేస్తారని కూడా నేను భావిస్తూ ఉన్నా. మా ప్రకాశం జిల్లా నుంచి, ఓల్డ్ ప్రకాశం జిల్లా నుంచి అత్యధికంగా ఈ సభకు హాజరవుతారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యమంత్రి గారి సభకి అందరూ కూడా వచ్చేదానికి సిద్ధంగా ఇప్పటి నుంచి అడుగుతున్నారు. సార్ ఈ సభకి మాకు ఏమైనా వెహికల్స్ ప్రొవైడ్ చేస్తారని కూడా అడుగుతూ ఉన్నారు. కానీ కొంతమంది స్వచ్ఛంగా వచ్చేదానికి కూడా రెడీగా అవుతూ ఉన్నారు. సుందరయ్య నగర్లోని ఎస్జీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఎడ్యుకేషనల్ ఎక్స్పో జరిగింది. ఈ కార్యక్రమంలో 200 ప్రాజెక్ట్స్ వరకు ప్రదర్శనకు ఉంచారు. ప్రపంచం, సైన్స్, విజ్ఞానిక రంగాలకు అనుగుణంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో తమ విద్యార్థులను దానికి తగిన రీతిలో తయారు చేయాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని స్కూల్ ప్రిన్సిపల్ రాజపూర్ణ తెలిపారు. ఎస్జీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఎడ్యుకేషనల్ ఎక్స్పో నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి స్కూల్ ప్రిన్సిపల్ లక్ష్మీ రాజపూర్ణ మీడియాతో మాట్లాడారు. తమ స్కూల్ విద్యార్థులు ఎంతో ప్రతిభ కనబరిచి 200 ప్రాజెక్ట్స్ తయారు చేశారన్నారు. ఇటువంటి కార్యక్రమాల వలన విద్యార్థుల ప్రతిభ బయటికి తీయవచ్చు అన్నారు. అంతేకాకుండా నాలెడ్జ్ కూడా సంపాదించవచ్చని, ఈ కార్యక్రమానికి సహకరించిన పేరెంట్స్కి, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈరోజు ఎస్జీ కిడ్స్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తే స్కూల్ పిల్లల ద్వారా ఐ కేమ్ హియర్ టు ఇనాగ్రేట్ దిస్ ఫంక్షన్. లక్ష్మీ రాజపూర్ణ she is the principal and correspondent of the school, but they are having about more than 500 students. Their enthusiasm and creativity is something extraordinary, we cannot express in words. So వాళ్ళ చేసినటువంటి ప్రాజెక్ట్స్ అన్ని చూడటం జరిగింది. మరి చాలా బ్రహ్మాండంగా, చాలా క్రియేటివిటీతో, వెరీ మచ్ యూస్ఫుల్ టు ద సొసైటీ, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళందరికీ కూడా ఏర్పాటు చేశారు. ఎగ్జిబిషన్ చాలా బాగుంది. సో స్కూల్లో కూడా పిల్లలు వాళ్ళ నాలెడ్జ్ కూడా మనం టెస్ట్ చేస్తే దే ఆర్ ఎక్స్ట్రాడినరీ. సో ఐ అప్రిషియేట్ ది స్కూల్ స్టాఫ్ అండ్ ఆల్సో కరస్పాండెంట్ ప్రిన్సిపాల్ ఆన్ దిస్ అకేషన్. ముందుగా నా పేరు చెప్పాలి. నా పేరు లయన్ ఇంజనీర్ శివశంకర్ని, పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఆఫ్ లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్, పాస్ట్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ ఆఫ్ లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్, అండ్ ఆల్సో ఐఎమ్ ద చైర్మన్ ఆఫ్ ఏపీ స్టేట్ ISLA. So this is what I am going to tell about the school, and this school is very good and it's very good for the students. That's what I am. Andarki namaste. I am Lakshmi Rajapurna. I am the principal of SG English Medium School. ఈ రోజు మా స్కూల్లో ఎడ్యుకేషనల్ ఎక్స్పో కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఎక్స్పోలో నియర్లీ 200 ప్రాజెక్ట్స్ ప్రెజెంట్ చేశారు కిడ్స్ అందరూ కూడా. Present the world is technologically and scientifically very advanced. సో దానికి తగ్గట్టుగా మనం కూడా పిల్లల్ని అన్ని రంగాల్లో ఎంకరేజ్ చేయాల్సి ఉంటుంది. సో ఈరోజు మా కిడ్స్ సైన్స్, మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ రిలేటెడ్గా ప్రాజెక్ట్స్ ప్రెజెంట్ చేయడం జరిగింది. సో వీళ్ళకి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. ఇలా ఎడ్యుకేషనల్ ఎక్స్పో స్కూల్లో కండక్ట్ చేస్తూ ఉండడం వల్ల వాళ్ళల్లో దాగి ఉన్న టాలెంట్స్ని ఎగ్జిబిట్ చేయడమే కాకుండా రిమైనింగ్ ప్రాజెక్ట్స్ ద్వారా వాళ్ళు చాలా నాలెడ్జ్ని గెయిన్ చేయగలుగుతారు. సో ఈరోజు ఈ ఎక్స్పోలో పార్టిసిపేట్ చేసిన కిడ్స్ అందరికీ, అలానే దీనికి ఎంతగానో సపోర్ట్ చేసిన పేరెంట్స్కి, టీచర్స్కి థ్యాంక్ యూ సో మచ్. అలానే ఈరోజు ఈ ప్రోగ్రామ్కి గెస్ట్గా వచ్చిన శివశంకర్ గారు, అలానే శ్రీనివాస్ రెడ్డి సార్, అలానే శ్రీమేధ స్కూల్ ప్రిన్సిపల్ ఉషారాణి మేడంకి కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ అస్. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే అభివృద్ధి సాధ్యమని, అయోధ్య నగర్ ప్రాంతం ఇందుకు చక్కని ఉదాహరణని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 32వ డివిజన్ రామలింగేశ్వరపేటలో 40 లక్షల వ్యయంతో నిర్మించిన క్రాస్ రోడ్లను కో ఆప్షన్ సభ్యురాలు గుండె సుభాష్నితో కలిసి శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం 38.86 లక్షల వ్యయంతో రామలింగేశ్వరపేట మెయిన్ రోడ్డు నుంచి బిస్మిల్లా చికెన్ సెంటర్ వరకు రోడ్డుకి ఇరువైపులా చేపట్టిన పేవర్ బ్లాక్స్ పనులు భూమి పూజ నిర్వహించారు. గత ప్రభుత్వంలో డివిజన్లో ఎటు చూసినా సమస్యలే కనబడేవని, ఈ ప్రభుత్వంలో పరిస్థితి పూర్తిగా మారిపోయినట్లు మల్లాది విష్ణు తెలిపారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డివిజన్లో అక్షరాల 12 కోట్ల మేర అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. ప్రధానంగా రహదారుల చంద్రబాబు హయాంలో చెరువులను తలపించిన లోటస్ ప్రాంతాన్ని 6 కోట్ల నిధులతో మోడల్ ప్రాంతంగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. 40 లక్షలతో ఆచి రోడ్డును, 15.35 లక్షలతో శానిటరీ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించుకున్నట్లు గుర్తు చేశారు. 1.5 కోట్ల వ్యయంతో నిర్మించుకున్న అయోధ్య నగర్ అర్బన్ హెల్త్ సెంటర్ ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నట్లు చెప్పారు. 17 లక్షల వ్యయంతో చేపట్టిన ఎస్సీ కమ్యూనిటీ హాల్ అభివృద్ధి పనులు తుది దశకు చేరుకోగా వారం రోజుల్లో ప్రారంభించుకోనున్నట్లు తెలిపారు. అలాగే ఈ ప్రాంత వాసులకు ఆరోగ్యంతో పాటు ఆహ్లాదాన్ని అందించేలా 15వ ఆర్థిక సంఘం నిధులు కోటితో అల్లూరి సీతారామరాజు పార్కు ఆధునీకరిస్తున్నట్లు తెలియజేశారు. సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంతో పోటీ పడే రాజకీయ పార్టీ దేశంలోనే మరొకటి లేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇన్ని మంచి పనులు చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా మరోమారు నిండు మనసుతో ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. అనంతరం కాలనీ వాసులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేస్తూ దిశాలువాతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో డిఈ గురునాథం, ఏఈ నాగరాజు, కార్పొరేటర్ చెన్నగిరి రామ్మోహన్ రావు, నాయకులు గుండె సుందరపాల్, ఒగ్గు గవాస్కర్, పేరం త్రివేణిరెడ్డి, నాయకులు, సచివాలయ సిబ్బంది, కాలనీ వాసులు పాల్గొన్నారు. 32 డివిజన్లో సుందర్పాల్, తర్వాత కోఆప్షన్ మెంబర్ సుభాష్ని గారు, అలాగే గవాస్కర్, అలాగే ఈ డివిజన్లో ఉన్నటువంటి
పెద్దలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు, అలాగే ఈ సెక్టర్కి సంబంధించినటువంటి అసోసియేషన్ సభ్యులు అందరూ కూడా మేము గత సంవత్సరంన్నర కాలంగా సెంట్రల్ నియోజకవర్గంలో గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో అందరి దగ్గర తిరగడం జరిగింది. ఆ సందర్భంలో ఈ ప్రాంతంలో కొంత వర్షం వచ్చినప్పుడు వాటర్ నిలబడటము, అందరూ బిల్డింగ్స్ కట్టుకున్నప్పుడు కూడా రోడ్లు సరిగా లేవనే ఒక దాన్ని దృష్టిలో పెట్టుకుని దాదాపు 40 లక్షల రూపాయలతో ఈ జీజీఎంపీ గ్రాంట్కి సంబంధించి గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమానికి సంబంధించి ఇక్కడ రోడ్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. అలాగే ప్రధానమైనటువంటి రోడ్డు గంగానమ్మ టెంపుల్ నుంచి బిస్మిల్లా చికెన్ సెంటర్ వరకు కూడా అది కూడా ఒక 40 లక్షల రూపాయలతో రోడ్డు, తర్వాత ఫ్లవర్ బ్లాక్స్ ఇవంతా చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రోడ్లకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి, ఎవరో ఏదేదో మాట్లాడతారు, విజయవాడ నగరం రోడ్లకి, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం రోడ్లకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి చేసినటువంటి పరిస్థితి ఈరోజు మనకు స్పష్టంగా కనబడుతుంది. ఉదాహరణకి ఈ డివిజన్లోనే లోటస్ కానీ, లోటస్ సెక్టార్లు 2-3 సెక్టార్స్ అన్నీ కూడా సమూలంగా రోడ్లు మొత్తం అంతా వేయడం జరిగింది. అలాగే శానిటరీ ఆఫీస్ కట్టుకున్నాం, అలాగే ఒకటి ఎస్సీ కమ్యూనిటీ హాల్ని కూడా పూర్తి చేసుకున్నాం. ఈ వారం రోజుల్లో దాన్ని కూడా ఒక షేపు తీసుకొచ్చి ప్రారంభించుకుంటాం. ఎందుకంటే మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధికి, సంక్షేమానికి కేంద్ర బిందువుగా నిలబడ్డాం అన్నమాట. ఇది చేయలేదు అని చెప్పడానికి లేదు. పార్కు కూడా 1 కోటి రూపాయలతో అల్లూరు సీతారామరాజు పార్కును కూడా పనులు ప్రారంభించబోతుంది. ఈ సందర్భంగా ప్రతి అభివృద్ధి జరిగిన చోటల్లా మా రిక్వెస్ట్ ఏంటంటే, మేము ఏది ఆశించి పని చేయలేదు. ఇది ప్రభుత్వంలో ఉన్నాము, ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు, మా ఎజెండా అభివృద్ధి కాబట్టి మేము అన్ని చోట్ల కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా చేసాం. ఇలాగ అభివృద్ధి చేసినటువంటి వాళ్ళు, ఇలాగా పని చేసినటువంటి వాళ్ళు, ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళకి ప్రజలందరూ కూడా ఆయా పార్టీలని, ఆయా ప్రభుత్వాలని కూడా ఆశీర్వదించాలి అని చెప్పి కోరుతాం. ఎందుకంటే గతంలో ఎవరు చేయలేనటువంటి పనులు మా ప్రభుత్వం చేసిన సందర్భంలో మేమేమి అడగట్లా. రేపు అభివృద్ధి పేరు మీద మేము ప్రజల్లోకి వెళ్తాం. ఈ విజయవాడ 3 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ కూడా ఆదరించాలి అని చెప్పని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఒక సమూలమైనటువంటి మార్పు అన్ని రంగాల్లో, పేదవాళ్ళకి అండగా ఉన్నాం, మధ్యతరగతి వర్గాల వారికి అండగా ఉన్నాం, ఉద్యోగస్తులకి అండగా ఉన్నాం, వ్యాపారస్తులకి అండగా ఉన్నాం. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ కూడా మేము చేసినటువంటి పనులకి మీ సైడ్ నుంచి ఆశీర్వాదం ఉండాలి అని చెప్పని ఈ సందర్భంగా కోరుతాం. సీఎం జగన్ సహకారంతో దేవినేని అవినాష్ తూర్పు నియోజకవర్గాన్ని రూపురేఖలు మార్చాడని వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ కుటుంబీకులు చెప్పారు. గడప గడపకు మీ అవినాష్ అన్న హామీ కార్యక్రమంలో భాగంగా 13వ డివిజన్లో అవినాష్ సోదరి క్రాంతి, 7వ డివిజన్లో అవినాష్ సతీమణి సుధీర స్థానిక నేతలతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వివరిస్తూ స్థానిక ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్ హయాంలో 650 కోట్ల అభివృద్ధి పనులు, 900 కోట్ల సంక్షేమ పథకాలు అందాయని చెప్పారు. అదేవిధంగా అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలను అందిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజల సమస్యలను గాలికి వదిలేశారని విమర్శించారు. సీఎం జగన్ పాలన పట్ల ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో సీఎంగా జగన్ను చేసేందుకు రాష్ట్ర ప్రజానీకం సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ప్రతిపక్షాలు ఎన్ని ఏకమే వచ్చినా సీఎం జగన్ను ఏమీ చేయలేవని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
గత వారం రోజుల నుంచి మొగల్రాజ్పురం గడప గడప కార్యక్రమానికి దేవినేని సుధీర గారు రావడం జరుగుతుంది ముఖ్య అతిథిగా. అవినాష్ గారి ఆధ్వర్యంలో 7వ డివిజన్ పెద్దలందరూ కలిసి మొగల్రాజ్పురం అపార్ట్మెంట్ ఏరియాని మొత్తం కవర్ చేయడం జరుగుతుంది. ఈరోజు గత ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే ఏ చిన్న అభివృద్ధికి నోచుకొని మన మొగల్రాజ్పురం ఈరోజు ప్రతి ఒక్క ఇంటికి వెళ్తుంటే మాకు రోడ్ వేశారు, డ్రైనేజ్ వేశారు, మా వాలంటరీ అందరూ వచ్చి మమ్మల్ని అడుగుతున్నారని మాకెంతో సంతోషంగా తెలియజేయడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో గత 10-15 సంవత్సరాల నుంచి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అని చెప్పింది ఆయన ఒక్కసారి కూడా మాకు ఎప్పుడు కనిపించలేదండి. అవినాష్ గారు అయితే ఎన్నిసార్లు వచ్చారో నేను చెప్పలేము. కొండ చివరి ప్రాంతం వరకు నడిచిన నాయకులు ఎవరైనా ఉన్నారంటే మన అవినాష్ గారు అని వాళ్ళు గర్వంగా చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీని కూడా మేము గెలిపించుకుంటామని ఇక్కడ స్థానికులే చెప్పడం చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే 7వ డివిజన్ అంటే గత ప్రభుత్వంలో ఏంటంటే తెలుగుదేశానికి అడ్డాగా ఉండేదండి. కానీ అవినాష్ గారు ఎప్పుడైతే తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జిగా తీసుకున్నారో ఆ రోజు నుంచి ఆయన మొదటి రోజు నుంచి 24/7 మన మధ్య తిరగడం జరుగుతుంది. అట్లాగే అవినాష్ గారే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడు 4 డివిజన్ల పాదయాత్ర అనేది జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఈ తూర్పు నియోజకవర్గంలో అవినాష్ గారి నాయకత్వం వర్ధిల్లాలని కోరుకుంటూ సెలవు రోజులుగా తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి 7వ డివిజన్లో దేవినేని సుధీర గారు పర్యటిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా జరిగినటువంటి అభివృద్ధి గురించి మాకే చెప్పి ఆవిడికి హారతలు ఇస్తూ ఉన్నారు. నిజంగా ఈ రోజున దేవినేని అవినాష్ గారు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాత ఏ విధమైన అభివృద్ధి జరుగుతుందనేది ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. రాబోయే రోజుల్లో ఫ్యాన్ గుర్తుకి ఓటేసి కంపల్సరిగా దేవినేని అవినాష్ గారిని గెలిపిస్తామని చెప్పి ప్రతి ఒక్కళ్ళు చెప్తా ఉన్నారు. ఇది చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది. మరి ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత కూడాను ఏ విధమైనటువంటి పనులు చేస్తారనేది కూడా ఒక మేనిఫెస్టో లాగా మనకు తయారు చేసి ఇవ్వడం జరిగింది. దానిని తీసుకొని ఖచ్చితంగా మీకే ఓటేస్తామని చెప్పి ముక్త కంఠంతో ప్రజలందరూ స్వాగతిస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోభివృద్ధి కోసమే తన తెలుగుదేశం పార్టీలో చేరానని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి ప్రదాత అని కొనియాడారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పలువురు ముఖ్య నేతలతో కలిసి టీడీపీలో చేరారు. శనివారం ఉదయం హైదరాబాద్లోని టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసానికి కృష్ణప్రసాద్ పలువురు మైలవరం నియోజకవర్గంలోని నేతలు వెళ్లారు. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్కి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఎమ్మెల్యే వసంతతో పాటు మైలవరం నియోజకవర్గానికి చెందిన స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు టీడీపీలో చేరారు. వారందరినీ పేరు పేరున పిలిచి చంద్రబాబు నాయుడికి ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన పరిశ్రమల ఏర్పాటు కాక యువతకు ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగ సమస్య తీవ్రతరం అవుతుందన్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ సారథ్యంలోని తెలుగుదేశం పార్టీ, జనసేన అధికారంలోకి వస్తే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకునిగా గడిచిన 5.5 ఏళ్లలో పార్టీ నిర్మాణానికి ఎంతో కృషి చేశానన్నారు. ఎంత కష్టపడినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తగు ప్రాధాన్యత లేదన్నారు. ముఖ్యంగా నియోజకవర్గ అభివృద్ధికి తగినన్ని నిధులు కేటాయించలేదన్నారు. చెరువులను, రిజర్వాయర్లు అభివృద్ధి చేసేందుకు, నియోజకవర్గంలో ముఖ్యమైన ప్రధాన రహదారుల నిర్మాణానికి, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ఎన్నోసార్లు సీఎంఓకు వెళ్ళినప్పటికీ తను ఇచ్చిన వినతి పత్రాలను బుట్టదాఖలాలు చేశారన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ₹1 కూడా నిధులు మంజూరు చేయలేదన్నారు. మైలవరం నియోజకవర్గ అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమన్నారు. టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి రాగానే మైలవరం నియోజకవర్గ ప్రజల సంక్షేమం, సమగ్ర అభివృద్ధికి తగిన నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారన్నారు. అందుకే తను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణం, పురోభివృద్ధి చంద్రబాబు నాయుడు చేతుల్లోనే ఉందన్నారు. ఇది అందరూ గమనించాలన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తనతో పాటు కలిసి పనిచేసిన గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం అహర్నిశలు శ్రమించి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు చేసి బిల్లులు రాక వాటికి నిధులు విడుదల చేయకుండా పార్టీ కార్యకర్తలను హింస పెట్టారన్నారు. నానా బాధలు పడిన కుటుంబ సభ్యులంతా తనతోనే ఉన్నారన్నారు. వారంతా తనకు మద్దతు ఇచ్చారన్నారు. ఇక్కడికి రాకుంటే వారం రోజులలో బిల్లులు చెల్లిస్తామని చెప్పారని అన్నారు. అందుకే వారందరూ ఇక్కడికి రాలేదని, వారు ఎక్కడున్నా తన శ్రేయోభిలాషులేనన్నారు. సంక్షేమానికి స్విచ్ నొక్కడం తప్పితే అభివృద్ధికి ఈ ప్రభుత్వంలో తావు లేదనే విషయాన్ని అందరూ గుర్తించి తనతో
ఏకీభవించారని అన్నారు. ముఖ్యంగా రోడ్లు బాగోక ఏపీలో ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రజలంతా ఎన్నో అవస్థలు పడుతున్నారని అన్నారు. రాజధాని విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట తప్పారని మరోసారి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు. ఎన్నికల ముందు తన ఇల్లు, ఆఫీసు ఎక్కడ కట్టుకుంటున్నానంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తనకు నేరుగా స్వయంగా చెప్పారని ఎమ్మెల్యే వసంత పేర్కొన్నారు. కానీ తర్వాత మాట తప్పి 3 రాజధానుల ఏర్పాటంటూ నిర్ణయం తీసుకున్నారన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట మేరకు నియోజకవర్గ అభివృద్ధికి నిధులిస్తానని కూడా ఇవ్వలేదన్నారు. గత ఎన్నికల్లో అప్పటి మంత్రి దేవినేని ఉమాను ఓడించిన తనకు వచ్చే ఎన్నికల్లో ధైర్యంగా ఎదుర్కోవాలంటే కృష్ణప్రసాద్కు మరిన్ని నిధులు ఇవ్వాలని అన్నారు. కానీ ఎప్పుడూ నిధులు ఇవ్వలేదని అన్నారు. నాకు సహకరించి శాసనసభ్యునిగా గెలిపించిన మైలవరం నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదములు తెలిపారు. రాష్ట్రంలో వికలాంగులకి ప్రస్తుతం ఇస్తున్న 3000 పెన్షన్ను 6000గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ 9వ తేదీన చెలో అమరావతి వికలాంగుల మహాగర్జన విజయవాడ నాగార్జున యూనివర్సిటీ ఎదురు నిర్వహించనున్నట్లు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. ఈ గర్జనకు రాష్ట్ర నలుమూల నుండి పెద్ద ఎత్తున వికలాంగులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెన్షన్తో పాటు వికలాంగులకు సంబంధించిన యువతీ యువకులకు ఉపయోగపడే విధంగా రోస్టర్ పాయింట్ను 10 లోపే తీసుకురావాలని డిమాండ్ చేశారు. మహాగర్జనలో ప్రభుత్వం ముందు 21 రకాల డిమాండ్లను తీసుకురానున్నట్లు తెలిపారు. గర్జన సభను జయప్రదం చేయాలని ఆయన కోరారు. మీ అభిమానాన్ని, మీ ఆదరణను చూపెట్టే విషయంలో మీడియా పరంగా మీ సంపూర్ణ సహాయ సహకారాలు వికలాంగులకు అందిస్తారు అనే ఒక నమ్మకం, విశ్వాసంతో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని మానవతా దృక్పథంతో అర్థం చేసుకొని ప్రాచుర్యం ఎక్కువ కల్పించాల్సిందిగా కోరుతున్నాను. వికలాంగుల హక్కుల పోరాట సమితి మరియు వికలాంగుల సంఘాల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో ఉండబడే వికలాంగుల సమాజానికి ప్రస్తుతం ఇస్తున్న 3000 రూపాయల పెన్షన్ నుంచి 6000 వరకు పెంచాలనే డిమాండ్తో ఈ నెల 9న చెలో అమరావతికి పిలుపునిచ్చాం. నాగార్జున యూనివర్సిటీ ఎదురుగుండబడే గ్రౌండ్లో వికలాంగుల గర్జన నిర్వహించబోతున్నాం. ఈ వికలాంగుల గర్జనకు ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుండి ప్రస్తుతం ఉన్న 26 జిల్లాల నుంచి వేలాది మంది తరలి రావాలని, ప్రతి జిల్లా నుంచి వేలాది మంది తరలి రావాలని పిలుపునిస్తున్నాం. అదే సమయంలో ముఖ్యంగా పెన్షన్తో పాటు వికలాంగుల వర్గానికి సంబంధించిన నిరుద్యోగ యువతీ యువకులకు ఉపయోగపడే విధంగా రోస్టర్ పాయింట్ని అన్ని రకాలుగా వికలాంగుల రోస్టర్ పాయింట్ని 10 లోపే తీసుకురావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదే సమయంలో అన్ని రకాల వైకల్యానికి గురైన వికలాంగుల సమాజానికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అంత్యోదయ కార్డు ఇచ్చి, అంత్యోదయ కార్డు పరిధిలో వచ్చే బియ్యంతో పాటు మొత్తం సదుపాయాలు కూడా పూర్తి స్థాయిలో కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్తో పాటు ఈ నెల 9న జరగబోయే వికలాంగుల గర్జనలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముందు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముందు 21 డిమాండ్లతో కూడిన విజ్ఞప్తి చేయబోతున్నామని ముందుగానే ఈ ప్రెస్ మీట్ ద్వారా గుర్తు చేస్తున్నాం.
మమతా బెనర్జీ పాలనలో రాష్ట్రం మొత్తం హింస దమనకాండతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని బీజేపీ మహిళా మోర్చా మీడియా ఇన్ఛార్జ్ సాధినేని యామిని శర్మ ఆందోళన వ్యక్తం చేశారు. మమతా బెనర్జీ ముఖ్య అనుచరుడు షేక్ షాజహాన్ అత్యాచారాలు, హత్యలు ప్రభుత్వం అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం బాధాకరమని అన్నారు. మమతా బెనర్జీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఎన్టీఆర్ జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్లో ధర్నా చేపట్టారు. పశ్చిమ బెంగాల్లోని సందేశ్ ఖాళీలో మహిళపై జరుగుతున్న అకృత్యాలపై వారు పెదవి విరిచారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మహిళా మోర్చా మీడియా ఇన్ఛార్జ్ సాధినేని యామిని శర్మ మాట్లాడుతూ సందేశ్ ఖాళీ అనే ప్రాంతంలో అరాచక పాలన జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మానవ హక్కులు, మహిళా సంఘాలు కళ్ళు చెవులు మూసుకున్నారా? ప్రపంచానికి ఈ మారణకాండను ఎందుకు చెప్పడం లేదని ఆమె నిలదీశారు. మమతా బెనర్జీ ముఖ్య అనుచరుడు షేక్ షాజహాన్ అనే వ్యక్తి సందేశ్ ఖాళీలో వందలాది మంది మహిళలు, గిరిజన మహిళలపై అత్యాచారాలు చేసి భూములు లాక్కున్నారని ఆరోపించారు. పురుషులు ఎదిరిస్తే వారిని హత్య చేసి ప్రజాస్వామ్య దేశంలో అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నాడని దుయ్యబట్టారు. బెంగాల్లో మహిళలు మీకు మహిళలుగా కనిపించడం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. పశ్చిమ బెంగాల్లో సందేశ్ ఖాళీలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలపై జరుగుతున్నటువంటి ఆకృత్యాలు, అరాచకాలను ఖండిస్తూ దేశవ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కేంద్రాల్లోని మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. సందేశ్ ఖాళీ అనేటువంటి ఒక కుగ్రామంలోని ఎస్టీ మహిళలు అత్యధికంగా నివసించేటువంటి మహిళల్ని టార్గెట్ చేసుకొని ఈ యొక్క టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు, మంత్రి అనుచరులు ఎవరైతే ఉన్నారో వారు ఎవరైతే భర్త ముందు, తల్లిదండ్రుల ముందు ఎవరైతే ఆడపిల్లల్ని వాళ్ళని లాక్కెళ్ళి అరాచకాలు, ఆకృత్యాలు చేస్తున్నారో దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఒక పక్క కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి నరేంద్ర మోదీ గారు ప్రవేశపెట్టిన పథకాల్లో 60% మహిళలకి ప్రవేశపెట్టడం జరిగింది. 33% కూడా రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని రంగాలలోనూ వారు ఉన్నతి సాధించాలని చెప్పని రక్షణ రంగంతో సహా మనకి ద్రౌపది రాష్ట్రపతి గారితో సహా కేంద్ర మంత్రులతో సహా అవకాశాలను కల్పిస్తూ సంక్షేమ పథకాలను, అభివృద్ధి ఫలాలను అందిస్తుంటే మరొక పక్క వెస్ట్ బెంగాల్లో, పశ్చిమ బెంగాల్లో ఒక మహిళా ముఖ్యమంత్రి లాగా వారు ఇప్పటికే చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు. ఉన్నప్పటికీ కూడా కొన్ని దశాబ్దాలుగా టీఎంసీ నేతలు మమతా బెనర్జీ యొక్క అండ చూసుకొని ఎన్ని వేల లక్షల కోట్ల అవినీతికి పాల్పడుతూ అక్కడున్నటువంటి ప్రజల యొక్క, మరీ ముఖ్యంగా ఆ సందేశ్ ఖాళీ అనేటటువంటి ఒక చిన్న ఐలాండ్ లాగా డిస్కనెక్ట్ అయి ఉంటుంది. ఆ చిన్న ప్రాంతంలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి మహిళల యొక్క భూములు లాక్కోవడము, మహిళల పైన పదే పదే అత్యాచారాలు చేయడము, ఆ ఇంట్లో ఉన్నటువంటి మగవారిని కొట్టి హింసించి తరిమేసి హత్యలు కూడా చేసినటువంటి ఉదంతాలున్నాయి. గతంలో కూడా కేంద్ర బలగాలు వెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళనీయకుండా టీఎంసీ నాయకులు రాళ్లు వేసి అడ్డు చెప్పి రకరకాలుగా చేశారు. అరాచక రాజ్యం వెళుతూ ఉంది. ఒక మహిళా ముఖ్యమంత్రి చేతగాని తనం వల్ల వయసు మీద పడి వృద్ధాప్యం వచ్చినటువంటి సందర్భంలో తనకి రాజ్యాన్ని పరిపాలించేటువంటి శక్తిని కోల్పోయినటువంటి దశలో ఈ రోజున అక్కడ జరుగుతున్నటువంటి అకృత్యాలు, ఈ రోజున ఏదైతే కేంద్ర సంస్థలు వెళ్ళిన తర్వాత, మీడియా ప్రాంతాన్ని చేసిన తర్వాత 10 ఏళ్ల నుంచి జరుగుతున్నటువంటి అకృత్యాలు మొత్తం కట్టలుగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడైనా సరే ఈ రోజున దేశంలో అవినీతి సొమ్ముకి కేరా పట్రస్ అంటే పశ్చిమ బెంగాల్ మారింది. ఎక్కడైనా మహిళల మీద దాడులు అంటే పశ్చిమ బెంగాల్ మారింది. ఎక్కడైనా మైనార్టీల మీద అడ్డగోలుగా దాడులు, గృహ దహనాలు, షాపులు లూటీలు జరగాలంటే పశ్చిమ బెంగాల్ కేరా పట్రస్గా మారింది. ఏదైతే ఉక్కు మహిళ అని చెప్పని పేరు పొందినటువంటి మమతా బెనర్జీ ఈ రోజున తుక్కు మహిళగా మారినటువంటి పరిస్థితి ఈ రోజున పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కనపడతా ఉంది. నరేంద్ర మోడీ గారు ఒక పక్క చైతన్యవంతమైనటువంటి మహిళల కోసం, జాతి గర్వించదగ్గ మహిళల కోసం ఆయన అన్ని వేళ కృషి చేస్తూ దేశం కోసం పాటుపడతా ఉంటే, ఈ రోజున పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఒక దుర్మార్గమైనటువంటి పాలన కలిగినటువంటి పరిస్థితి, ఒక అవినీతి రాజ్యం కలిగినటువంటి పరిస్థితి, మాఫియా భూ ఆక్రమణ చేసేటువంటి పరిస్థితి కలిగినటువంటి నాయకులకు అండగా నిలబడేటువంటి మమతా బెనర్జీ భారతదేశం మహిళని చెప్పుకోవడానికి సిగ్గుపడేటువంటి పరిస్థితి కల్పించినటువంటి వాతావరణం.
జాతీయ స్థాయిలో జాతీయ గ్రామీణ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయాలని బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆర్ విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. బ్యాంకింగ్ రంగంలో అన్ని కేడర్లలో రిక్రూట్మెంట్ జరగాలని, ఖాతాదారులకు మెరుగైన సేవలు అందేలా చర్యలు చేపట్టాలని కోరారు. తమ సమస్యల పరిష్కారం కొరకు గాంధీనగర్లోని ధర్నా చౌక్లో బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ రంగ బ్యాంక్ ప్రైవేటీకరణకు స్వస్తి చెప్పాలని అన్నారు. జాతీయ బ్యాంకులలో ప్రజాధనం లూటిని అరికట్టాలన్నారు. జాతీయ స్థాయిలో జాతీయ గ్రామీణ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయాలని కోరారు. తక్షణమే బ్యాంకులలో రిక్రూట్మెంట్ జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టెంపరరీ, క్యాజువల్ ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేయాలని కోరారు. అవుట్సోర్సింగ్ను నిలిపివేయాలని, ఖాతాదారులకు మెరుగైన సేవలు అందేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఈ రోజున ధర్నా జరుగుతోంది విజయవాడ నగరంలో. దీంట్లో ప్రధానమైనటువంటి డిమాండ్స్, బ్యాంకులో ఉద్యోగ ఖాళీలు లక్షలాదిగా ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలను తక్షణం భర్తీ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. దాంతోపాటుగా టెంపరరీ, క్యాజువల్ ఉద్యోగులుగా పనిచేస్తున్న వాళ్ళు వేలాది తరబడి చేస్తూ ఉన్నారు. వారిని పర్మనెంట్ చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. పర్మనెంట్ చేసే వరకు వారికి కనీస వేతనాలు అమలు జరపాలని చెప్పి డిమాండ్లు, ఇంకా తదితర డిమాండ్స్తో ఈ కార్యక్రమం నడుస్తూ ఉంది. ముఖ్యంగా పర్మనెంట్ నేచర్లో జాబ్స్ రిక్రూట్ చేయకోకుండా అవుట్సోర్సింగ్ విధానంలో చేయడానికి బ్యాంకులు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. కాలపరిమితితో కూడిన రిక్రూట్మెంట్ చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాయి. 4 సంవత్సరాల కాలపరిమితితో నెలకి కన్సాలిడేటెడ్ పద్ధతిలో అతి తక్కువ వేతనాలు ఇచ్చి ఈ రోజున నిరుద్యోగ యువకుల యొక్క శ్రమను దోచుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ తక్షణం ఇటువంటి విధానాలను ఆప్ చేయాలని చెప్పి అడుగుతాను. అట్లాగే అప్రెంటిస్ క్లర్క్స్ పేరు మీద కూడా సంవత్సరాల కాలపరిమితితో కూడిన ఉద్యోగాలను కూడా నియామకం చేయాలని ఇప్పటికే 1-2 బ్యాంకులు ప్రకటనలు కూడా ఇచ్చున్నాయి. కాబట్టి ఏదైతే స్థిరమైనటువంటి ఎంప్లాయ్మెంట్ ఉందో దాన్ని నిరుద్యోగ యువకులకు ఇవ్వాలని చెప్పి, ఏదైతే ఎన్నికలప్పుడు వాగ్దానాలు చేశారో కోట్లాది ఉద్యోగాలు కల్పన చేస్తామని, ఉన్నటువంటి ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడం ద్వారా నిరుద్యోగ యువకులకి ఉపాధి అవకాశాలు పెంచాలని చెప్పి, తద్వారా అంటే కస్టమర్ యొక్క సర్వీస్ కూడా మెరుగుగా ఉండేటట్టుగా అన్ని బ్యాంకుల్లో కూడా తగినటువంటి సిబ్బంది నియామకాలు జరగాలని చెప్పి కోరుతా ఉన్నాం. కాబట్టి ఇట్లా మేము కోరుతా ఉంటే ఇది చేయకోకుండా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో మొత్తం ఉన్నటువంటి జాబ్స్ అన్నింటినీ కూడా చేయాలని చెప్పి ఆలోచన చేస్తాను. ఇది సరైన చర్య కాదని చెప్పి చేస్తాను. దీంతోపాటుగా బ్యాంకుల ప్రైవేటీకరణ తక్షణం నిలుపు చేయాలని చెప్పి కోరుతాను. బ్యాంకులో కోట్లాది మంది ప్రజానీకం తమ పొదుపుని దాచుకుంటూ ఉన్నారు. ఆ పొదుపుకి రక్షణగా ప్రభుత్వ రంగ బ్యాంకులు నిలబడ్డాయి. అట్లాగే దేశీయ అవసరాల కోసం పెట్టుబడుల్ని సమకూర్చడం కూడా ప్రభుత్వ రంగ బ్యాంకులు చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి పద్ధతుల్లో నడుస్తున్నటువంటి ప్రజలకు చేరువలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని ప్రభుత్వంలోనే కొనసాగించాలి, వీటిని ప్రైవేటీకరణ చేయకూడదని చెప్పి ఈ డిమాండ్తో పనిచేయడం అనేది జరుగుతూ ఉంది. తక్షణం ప్రభుత్వాలు ఆలోచించి ఈ ప్రైవేటీకరణ విధానాలను వెనక్కి తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. దేశానికి గ్రామాలు పట్టుకోమలు అయితే ఆ గ్రామాలను తన బ్యాంకింగ్ పరిధిలోకి తెచ్చి అన్ని వ్యవస్థలతో కూడిన సహాయం అందించే ఏదైతే రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఉన్నాయో, అంటే మన గ్రామీణ బ్యాంకులు ఉన్నాయో వాటిని కూడా ఐపీఓ చేయాలని గవర్నమెంట్ చూస్తూ ఉంది. దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. దానిలో ఐపీఓ తేవడం వల్ల ఎవరైతే కార్పొరేట్లు ఉన్నారో వాళ్ళని దాంట్లోకి తీసుకొచ్చేసి రైతులను ఆల్రెడీ చూస్తున్నారు ఎంతమంది రైతులు లోన్స్ కట్టలేక సూసైడ్ చేసుకుంటున్నారో. అదే ఆర్ఆర్బీస్లో ఇలాంటి వ్యవస్థ ఎప్పటికీ లేదు. ఇప్పటికీ ఒక రైతు కూడా ఆర్ఆర్బీ వల్ల సూసైడ్ చేసుకునే ఇది కూడా లేదు. కానీ దాన్ని కూడా ఖతం చేసి దాన్ని కూడా క్లోజ్ చేసి ప్రైవేట్గా అప్పగించేసి క్యాపిటలిజం వెరితల లేస్తే ఎలా ఉంటుందో మనం ఫ్యూచర్ రోజుల్లో చూడబోతున్నాం. దీన్ని అపోజ్ చేయకపోతే జనం గంటల కొద్దీ, అంటే 4 ఏళ్ళ అగ్నివీర్ ఎలాగైతే ఆర్బీలో తీసుకొచ్చి ఆర్బీని భ్రష్టు పట్టించారో అలాగే దీంట్లో కూడా బ్యాంకులో కూడా బ్యాంకు అగ్నివీర్ లాగా 4 సంవత్సరాల పాటు టెంపరీ వేతనాలతో, చాలీ ఛానల్ వేతనాలతో వాళ్ళు 4 ఏళ్ళు పనిచేసి ఆ తర్వాత వాళ్ళ ఫ్యూచర్ ఏంటి అగప్యగోచరమే కదా. ఒక ఏదైనా ఉద్యోగం చేడితే మనము ఒక ఫ్యూచర్ కోసం చేడతాము. అలాంటిది వాళ్ళు ఏ మనసుతో వాళ్ళు బ్యాంకింగ్ని సేవ చేయాలనే ఉద్దేశంతో పనిచేస్తారు. అది కూడా మనం గమనించాల్సింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సిద్ధం చివరి సభలో వైసీపీ మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్లు తెలిపిన ఆ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ ఎంపీ విజయసాయిరెడ్డి. రాబోయే కాలంలో ప్రజలకు ఏం చేస్తామో మేనిఫెస్టోలో ఉంటుందని స్పష్టం. ఈ నెల 3, 4, 5 తేదీలలో పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపిన కలెక్టర్ ఢిల్లీరావు. 2 చుక్కలతో అంగవైకల్యాన్ని అరికట్టవచ్చని సూచన. అమరావతిలో పేదలకు ఇల్లిస్తే అడ్డుకుంది చంద్రబాబు అని ఆగ్రహం వ్యక్తం చేసిన వెల్లంపల్లి శ్రీనివాస్.
పేదలకు మంచి జరగడం చంద్రబాబుకి ఇష్టం లేదని ధ్వజం. డీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.